सुसमाचार की पत्री और 6 अध्याय और 38 पद में हम पढ़ते हैं, యేసు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. स्वयं यूहन्ना सुसमाचार चैप्टर 6 वर्स 38 प्रभु यीशु मसीह स्वयं ये बात कह रहे हैं कि मैं अपनी इच्छा नहीं परंतु परमेश्वर की इच्छा को पूरी करने आया हूँ. ప్రియులారా, ఈ సంవత్సరంలో యావత్ ప్రపంచము కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. और ये इस वर्तमान समय में पूरा विश्व क्रिसमस मना रहा है. యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడని, యేసు ప్రభువారి యొక్క జన్మదినము అని చెప్పి యావత్ ప్రపంచం కూడా జరుపుకుంటూ ఉంటారు. सारा संसार प्रभु यीशु मसीह का जन्म को क्रिसमस के रूप में मना रहे हैं. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? क्या कभी आप विचार किए हैं कि प्रभु यीशु मसीह क्यों आए हैं? స్పష్టంగా యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. यूहन्ना 6 अध्याय 38 पद में हम पढ़ते हैं, प्रभु यीशु मसीह स्वयं कह रहे हैं कि मैं अपनी इच्छा नहीं वरन अपने भेजने वाले की इच्छा पूरी करने के लिए प्रभु यीशु मसीह पृथ्वी पर आए हैं. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చాను అని అంటున్నాడు. प्रभु यीशु मसीह कह रहे हैं कि मैं अपने भेजने वाले की इच्छा पूरी करने आया हूँ. ఈ రోజు మన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుందా? आज हम अपने आप को परखें कि क्या हमारे जीवन के द्वारा परमेश्वर की इच्छा पूरी हो रही कि नहीं. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందుకు రాగలుగుతూ ఉన్నామా? प्रभु की इच्छा पूरी करने के लिए हम आगे आ रहे हैं कि नहीं. మన వ్యక్తిగత జీవితం కావచ్చు, మన కుటుంబ జీవితాలు కావచ్చు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతూ ఉంటున్నామా? हम चाहे हमारा व्यक्तिगत जीवन हो या पारिवारिक जीवन हो, इसमें हमें ये देखना है कि क्या हम परमेश्वर की इच्छा पूरी कर रहे हैं कि नहीं. గమనించండి ప్రియులారా, ఆది కాండములో మనం గమనించినట్లయితే అబ్రహాము ఒకసారి ప్రభువునకు ఒక మాట సెలవిస్తూ ఉంటాడు. अब आज उत्पत्ति में प्रभु अब्राहम एक बात परमेश्वर से कह रहे हैं. ఆది కాండం 22వ అధ్యాయం 1వ వచనములో, उत्पत्ति 22 अध्याय और उसका 1 पद, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. उत्पत्ति 22 अध्याय पहला पद, इन बातों के पश्चात ऐसा हुआ कि परमेश्वर ने इब्राहिम से यह कहकर उसकी परीक्षा की कि हे इब्राहिम, उसने कहा देख मैं यहाँ हूँ. 11వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. 11 पद में भी, तब यहोवा के दूत ने स्वर्ग से उसको पुकार कर कहा हे इब्राहिम. उसने कहा देख मैं यहाँ हूँ. हिंदी में यहाँ हूँ लिखा है, लेकिन तेलुगु अनुवाद के साथ अनुसार आपकी इच्छा हो. దేవుని యొక్క పిలుపు అప్పుడు అక్కడ ఎందుకు పిలిచాడో అది తెలవక మునుపు మొదటి వచనంలో చిత్తము ప్రభువా అన్నాడు. प्रभु पहले पद में उसने अब्राहम ने कहा प्रभु आपकी इच्छा पूरी हो. తర్వాత దేవుడు ఎందుకు పిలిచినాడో అది తెలిసిన తర్వాత కూడా అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా అనే మాటే అనగలిగాడు. जब परमेश्वर की बुलाहट को समझ चुका, उसके बाद भी अब्राहम ये कह रहा है कि हे परमेश्वर आपकी इच्छा पूरी हो. కాబట్టి ప్రియులారా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, పరిస్థితులు అనుకూలముగా ఉన్నా సరే, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా సరే, మనము దేవుని చిత్తమును జరిగించడానికి మనం ఇష్టపడాలి. हमारे जीवन की जैसी भी परिस्थिति हो, चाहे अच्छी परिस्थिति हो चाहे बुरी परिस्थिति से गुजर रहे हो, तो हमारे जीवन में हम परमेश्वर की इच्छा पूरी करना है. కీర్తనల గ్రంథము 143వ కీర్తనలో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో దావీదు కూడా ఒక మాట అంటూ ఉంటాడు. 10వ వచనాన్ని చూస్తే, Psalms 143 वर्ष 10 में दाऊद ये बात कह रहा है, 143వ కీర్తన 10వ వచనము, 143वां भजन 10वां पद, దావీదు దేనికి ఇష్టపడుతూ ఉన్నాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అన్నాడు. स्वयं दाऊद ये बात कह रहा है, मुझको यह सिखा कि मैं तेरी इच्छा कैसे पूरी करूं, क्योंकि परमेश्वर तू ही है. చూడండి, मेरा परमेश्वर तू ही है. దావీదు నేర్చుకోవాలనుకుంటున్నాడు. दाऊद ये बात सीखना चाह रहा है. ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు? దేవుని చిత్తమును చేయడానికి నేర్చుకోవాలనుకుంటున్నాడు. वो ये बात सीखना चाह रहा है कि परमेश्वर की इच्छा को कैसे पूरी करे.
దావీదు ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు అని అంటే